హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ బ్లాగ్స్. ఏదైనా అకేషన్స్ అప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ సేమియా పాయసం. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో డ్రై ఫ్రూట్స్ అనేది ముందుగా ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు సేమియా ఉడకడానికి వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఉడకనివ్వాలి. ఈ విధంగా సేమియా అనేది ఉడకాలండి. ఇది ఇలా పట్టుకొని చూసారా, హాఫ్ అయింది కదా, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి పాలైతే వేసుకోవాలండి. కాచిన పాలైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ అయితే వేసుకోండి. షుగర్ వేసుకున్నాక ఇందులో యాలకుల పొడి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొక్కసారి ఇలాగా కలపండి. కలిపిన తర్వాత చివరగా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయండి. ఉప్పు వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి సేమియా పాయసాన్ని చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.